స్కూల్ కాలేజీల్లో విద్యార్థులను చదువులకే పరిమితం చేయకుండా అప్పుడప్పుడు ఈవెంట్స్ నిర్వహిస్తూ ఉంటాయి యాజమాన్యాలు. ఫ్రెషర్స్ డే అని, ఫేర్వెల్ డే అని, ఏదో ఒక స్పెషల్ డే అంటూ కార్యక్రమాలు చేపడుతూ ఉంటాయి. ఆటలు పాటలు నిర్వహిస్తుంటాయి. స్టూడెంట్స్ను చదువుల ఒత్తిడి నుండి బయటకు తెచ్చేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తుంటాయి. ఇది కేవలం వినోదం కోసం మాత్రమే. విద్యార్థులకు ఇవి ఆట విడుపుగా ఉంటాయన్న సదుద్దేశంతో వారి టాలెంట్ ఎంకరేజ్ చేసేందుకు ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. చదువుల బడిని అపహాస్యం చేస్తూ బార్ అండ్ రెస్టారెంట్గా మార్చేశారు. దీంతో పాటు క్లబ్ డాన్సర్లతో అశ్లీల నృత్యాలు చేయించారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో చర్చకు దారితీశాయి. ఈ విస్తుగొల్పే ఘటన బీహార్లోని సహర్సా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకు అసలు ఏం జరిగిందంటే, జలాయి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పెళ్లి తంతు జరుగుతుండగా బంధువులకు విడిది ఏర్పాట్లు ప్రభుత్వ పాఠశాలలో చేశారు. అక్కడికి పురుష పుంగవులంతా చేరి తాగి తందనాలాడారు. విందు వినోదం మొదలుపెట్టారు. అక్కడకు 4 క్లబ్ డాన్సర్లను పిలిపించుకొని చిందులేశారు. ఆ మహిళలు అశ్లీల దుస్తులు ధరించి భోజ్పురి పాటలకు అసభ్యకరంగా డ్యాన్సులు చేస్తుంటే మగాళ్లంతా వారితో కలిసి చిందులేశారు. మత్తులో ఎక్కడున్నాం, ఏం చేస్తున్నామన్న విచక్షణ మర్చిపోయి తప్పతాగి అమ్మాయిలతో కలిసి డ్యాన్సులు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాబుద్ధులు నేర్పించే పాఠశాలల్లో ఇలాంటి వేడుకలకు ఎలా అనుమతిచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్ళింది. గవర్నమెంట్ స్కూల్లో ఇలాంటి ఈవెంట్ ఒకటి నిర్వహిస్తున్నట్లు అనుమతి తీసుకోలేదని వారు తెలిపారు. అలాంటి ఏ కార్యక్రమానికి పోలీసులు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ మమతా కుమారి స్పష్టం చేశారు. ఈ వీడియోను చూశాం, ఇలాంటి వాటిని ఉపేక్షించమంటూ స్టేట్మెంట్ పాస్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్లు కూడా వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనపై తీవ్ర దుమారమే రేగుతోంది. ఇటీవల చెన్నైలో జరిగిన వైద్యుల కాన్ఫరెన్స్లో కూడా ఈ తరహా ఘటనే వెలుగు చూసింది. వార్షిక సదస్సులో కాడ్బరీ డ్యాన్సులు వేయడంతో పెను దుమారమే రేగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ పాఠశాలల్లోనే అసభ్యకరంగా అశ్లీల డ్యాన్సులు చేయడం సంచలనంగా మారింది. బడులను ఇలాంటి వేడుకలకు ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.